శాంతం మస్తులితదళితేందీవరవనం ఘనం స్నిగ్ధం శ్లీక్ష్ణం చికురనికురంబం తవ శివే యదీయం సౌరభ్యం సహజముపలబ్ధుం సుమనసో వసంత్యస్మిన్ మన్యే వలమధనవాటీ విటపినాం. 22వ అధ్యాయం. అహంకారమే అజ్ఞానం. శ్రీపాదులకు 10 ఏళ్లు. మహాపండితుడు గురుదత్త భట్టు. కురుంగడ్డకు గురుదత్త భట్టు అనే జ్యోతిష పండితుడు వచ్చారు. నేను వారిని, అయ్యా, జ్యోతిష శాస్త్రంలో చెప్పే ఫలితాలు అన్నీ ఖచ్చితంగా జరిగే తీరుతాయా, లేదా ఏవైనా మార్పులు జరగవచ్చా? మనిషి మనుగడ తాను పూర్వం చేసిన కర్మపైన ఆధారపడి ఉందా, లేక అతను చేసే ప్రయత్నం పైననా అని నా సందేహం వెళ్లబుచ్చాను. వారు దానికి చక్కగా జాతకపరంగా వివరిస్తూ ఇలా చెప్పారు. మానవులు వాళ్లు చేసుకున్న పూర్వ జన్మల ప్రారబ్ధ కర్మలపైన ఆధారపడి జ్యోతిష్య శాస్త్ర గణిత ప్రకారం గ్రహాలు ఆయా స్థానాలలో మారినప్పుడు వాళ్లు పుడతారు. నిజం చెప్పాలంటే గ్రహాలకు మనుషులపైన ఇష్టమూ లేదు, కోపమూ లేదు. కాని వాటిలో నుంచి పుట్టే కిరణాలు, స్పందనలు ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క రకమైన ఫలితాలను ఇస్తాయి. అందులో నుంచి పుట్టేవి దుష్ట స్పందనలు అయితే వాటిని నిరోధించగలిగే శక్తి ఆ మనిషిలో ఉండాలి. అలా కాని పక్షంలో ఆ చెడు ప్రభావాలకు అతడు బలి అయ్యి కష్టనష్టాలకు గురి అవుతాడు. ధ్యానం, జపం, పూజ మొదలైన వాటి వల్ల గ్రహాల దుష్ప్రభావాన్ని నిరోధించగలిగే శక్తి కొంత వస్తుంది. కర్మ మరీ బలంగా ఉంటే అవి కూడా పనిచేయలేవు. అలాంటి స్థితిలో మన తలరాతను మార్చగలిగేవారు శ్రీపాదులు ఒక్కరే. వారి హృదయం నుండి భక్తులపై పొంగే ప్రేమ, కరుణల ఉప్పెనలో కర్మదేవతలు శక్తి విహీనులు అయిపోతారు అంటూ తన జీవితంలో జరిగిన సంఘటన చెప్పారు. అఘోర యోగం నుండి తప్పించుట. గొప్ప పండితుణ్ణని, గొప్ప దత్తభక్తుణ్ణని నాకు చాలా అహంకారం ఉండేది. అలాంటప్పుడు శ్రీపాదులు తానే దత్తుణ్ణని చెప్పటం నాకు గొప్పలు చెప్పుకుంటున్నట్లుగా అనిపించటమే కాకుండా, ఈయనెక్కడా, త్రిమూర్త్యాత్మక అవతారమైన దత్తులు ఎక్కడా అని నవ్వు కూడా వచ్చేది. అందుకని స్వయంభూ దత్తునిలా శ్రీపాదులు కూడా శిలయేనా, మరి శిలకు నాడి ఆడదు కదా, గుండె కొట్టుకోదుగా అంటూ గేలి చేసేవాడిని. ఒకసారి కుక్కుటేశ్వర ఆలయానికి వెళ్లాను. భక్తితో కళ్ళు మూసుకొని దత్తుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఓరి మూర్ఖుడా, నీవు చచ్చి ఎంతసేపయింది? నా భక్తుణ్ణని బీరాలు చెప్తూ నన్నే గుర్తుపట్టలేకపోతున్నావే అనే మాటలు స్పష్టంగా వినిపించాయి. జ్యోతిషుణ్ణి కావటంతో గబగబా లెక్కలు కట్టి చూస్తే ఆ రోజు ఏ ఘడియా విఘడియలలో నేను మరణించాలో సరిగ్గా అదే సమయానికి గుడిలో ఉన్నాను. నాడీ గుండె రెండూ కొట్టుకోవటం లేదు. అక్కడున్న అద్దంలో ముఖం చూసుకుంటే పూర్తి ప్రేత కళ. భయంతో శ్రీపాదుల ఇంటికి పరిగెత్తాను. 10 ఏళ్ల శ్రీపాదులు బయటకు వచ్చి, ఓరి భడవ, మిడిమిడి జ్ఞానంతో శ్రీచరణులమైన మమ్ము ఏమని చెప్పి వెక్కిరించావో సరిగ్గా అదే స్థితిలో నిన్ను నిలబెట్టాను. శిలగా మార్చాను. కాని ఆకలి దప్పులు అలాగే ఉంచాను. ప్రాణం తీశాను. నాడీ గుండె రెండూ కొట్టుకోకుండా కట్టడి చేసి బ్రతికి ఉన్న వానిలా లోకం భావించేలా చేశాను అంటూ గద్దించి మాట్లాడుతుండగా సుమతీమాత బయటకు వచ్చి నన్ను చూసి భయపడి, ఎవరి అఘోరి అని ప్రశ్నించారు. అమ్మా, వీడింకా అఘోరి అవలేదు. మనింట్లో కాస్త జద్దె అన్నం ఉంటే ఇతనికి పెట్టమ్మా అని తల్లిని బతిమిలాడారు. దయతో ఆ తల్లి ఇచ్చిన అన్నం తీసుకొని వెళ్లి నేను కుక్కుటేశ్వరుని గుడి దగ్గర తిన్నాను. మళ్లీ ప్రభువుల దర్శనం చేసి మా గ్రామం వెళ్లిపోయాను. చెప్పుడు మాటలు విని చెడిపోయిన నాపై వారు దయచూపి పరమ పవిత్రమైన వారి ఇంటి ఆహారాన్ని సుమతీమాత చేతుల మీదుగా అనుగ్రహింపచేసి అఘోరీలా జన్మ ఎత్తాల్సిన దౌర్భాగ్యం నుండి నన్ను కాపాడారు అని తమ గాథ వివరించి తరువాత బాపనార్యులతో జరిగిన సంఘటన ఇలా చెప్పారు.
కర్మబంధ వివరణ. ఒకసారి మాటల సందర్భంలో సరదాగా కూడా అసత్యం పలకరాదు అని సత్యఋషీశ్వరులైన బాపనార్యుడు చెప్పారు. ఇంతలో శ్రేష్ఠి గారు అక్కడికి వచ్చి మహాలయ పక్షంలో ఒకరోజు బాపనార్యులను తమ ఇంటికి భోజనానికి రావాలి అని దక్షిణ కూడా తీసుకోవాలి అని కోరారు. బాపనార్యులు సరే అన్నారు. కాని మహాలయ అమావాస్య గడిచేంత వరకు వాగ్దానం తీసుకున్న వాళ్ళకి కాని ఇచ్చిన వాళ్ళకి కాని ఆ విషయం గుర్తులేదు. ఆ రోజు మధ్యాహ్నం శ్రీపాదులు ఈ విషయాన్ని గుర్తు చేస్తే ఇద్దరు బాధ వ్యక్తం చేశారు. వారిని మర్చిపోయేలా చేసింది తానే అని శ్రీపాదులు నవ్వుతూ చెప్పి కర్మబంధాలను ఇలా వివరించారు. తల్లిదండ్రుల నుండి జీవుడు శరీరాన్నే కాకుండా నేను అనే చైతన్యాన్ని కూడా పొందుతాడు. నేను అనే ఈ చైతన్యానికి పరంపరగా వచ్చే బాధ్యతలతో పాటుగా కర్మబంధాలు కూడా వారసత్వంగా లభిస్తాయి. మహాలయ అమావాస్య రోజున బాపనార్యులు శ్రేష్ఠి గారింట్లో అన్నం తినటం అనే కర్మ మీ ఇద్దరి మధ్య ఇప్పుడు జరగకపోయినా ఏదో ఒక జన్మలో ఏదో ఒక ప్రదేశంలో మీ ఇద్దరి వంశీకుల మధ్య, అంటే బాపనార్యుల వంశస్థులలో ఒకరు శ్రేష్ఠి వంశస్థులలో ఎవరో ఒకరి ఇంట మహాలయ పక్షంలో భోజనం చేస్తారు. ఇలా కొన్ని కర్మలకు భౌతిక కాలం, యోగ కాలం, యోగదేశం వేరుగా ఉంటాయి అని చెప్పారు. సత్కర్మల వల్ల సుఖాన్ని, దుష్కర్మల వల్ల దుఃఖాన్ని, పూర్వ జన్మల కర్మబంధాల ఫలితాలను మనం తప్పక అనుభవించే తీరాలి. కానీ సద్గురువు దయ ఉంటే యోగకాలం ఏర్పడి యోగదేశంలో ఆ కర్మ తీరిపోతుంది అంటూ దీనికి ఒక ఉదాహరణ ఇస్తూ గురుదత్త భట్టు ఈ క్రింది సంఘటన నాకు వర్ణించి చెప్పారు. శివయ్యకు బ్రహ్మరాక్షస పీడా విముక్తి. వర్మగారి వద్ద శివయ్య అనే పనిమనిషి ఉండేవాడు. ఉన్నట్లుండి ఒకరోజు నేనే సృష్టికి కారణం అంటూ పిచ్చిగా వ్యవహరించటం మొదలుపెట్టాడు. వర్మగారు వాడిపైన దయచూపమని శ్రీపాదులని ప్రార్థించారు. శ్రీపాదులు వాడిని శ్మశానం తీసుకొని పోయి ఎండు మేడికర్రలు పేర్పించి దహనం చేయించారు. వాడు స్వస్థుడయ్యాడు. తరువాత శ్రీపాదులు దీని గురించి వర్మగారికి ఇలా వివరించారు. వాయసపురంలో ఒక పండితునికి నా పైన కోపం. వేలడంత పసికూన పరమాత్మనని అంటాడేమిటి, అంతా అబద్ధం అని ఇలాంటి ధ్యాసతోనే మరణించి బ్రహ్మరాక్షసుడయ్యాడు. ఒక జన్మలో శివయ్య ఆ పండితునికి బాకీ ఉన్నాడు. అందుకనే అతడు శివయ్యని పట్టుకున్నాడు. నేను ఈ సమయాన్ని యోగకాలంగానూ శ్మశానాన్ని యోగదేశంగానూ నిర్ణయించి యోగకర్మగా మేడికట్టెలతో దహన సంస్కారాలు చేయించాను. దీనితో శివయ్య స్వస్థుడు, రుణ అయితే ఆ పండితుడికి బ్రహ్మ రాక్షస జన్మ నుండి విముక్తి దొరికింది. భౌతిక కాలం దేశం, యోగకాలం యోగదేశం. ఏ రకమైన జ్యోతిష ఫలితాలైనా సరే జాతక ప్రకారం జరగాల్సిన కాలంలోనే అదే ప్రదేశంలోనే జరిగి తీరాలి అన్న నిబంధన లేదు. యోగకాలంలో యోగదేశంలో జరగవచ్చును. యోగకాలం యోగదేశం అంటే వేరే ఏమీ కావు. భక్తుని పైన దయతలిచిన పరమాత్మ ఆ జాతక ఫలాన్ని తపించటం కోసం తామే స్వయంగా నిర్ణయించిన కాలము ప్రదేశము అని అర్థం. జ్యోతిష ప్రకారం 1000 సంవత్సరాల తరువాత ఫలానా సంఘటన ఫలానా దేశంలో జరగాలి అంటే అవి దాని భౌతిక కాలం భౌతిక దేశం అన్నమాట. కానీ శ్రీపాదుల సంకల్పంతో ఆ ఘటన ఇప్పుడే ఇక్కడే జరగవచ్చు. వారు నిశ్చయించిన కాలం యోగకాలం, ప్రదేశం యోగదేశం, వారు సంకల్పించిన విధానం యోగ కర్మ అన్నమాట. ఒకసారి శ్రేష్ఠి గారింట్లో దేవుడికి కొబ్బరికాయ కొట్టే సందర్భంలో శ్రీపాదులు ఆ కాయను శ్రేష్ఠి గారి నుండి తీసుకుని తానే స్వయంగా కొట్టారు. అది ముక్కలు ముక్కలుగా విరిగి అందులో నుండి నీళ్లకు బదులు రక్తం చిమ్మింది. శ్రీపాదులు, తాతా, ఈ రోజు నీకు నెత్తి బద్దలై మరణించాల్సిన యోగం ఉంది. నేను ఆ దేశకాలాలను ఈ కొబ్బరికాయలోకి ఆవహింపచేసి నిన్ను రక్షించాను అని తెలిపారు. శ్రీపాదులు దయతో తమ ఆశ్రితుల జాతక ఫలాలను ఈ విధంగా మార్చి కర్మను ధ్వంసం చేసి వాళ్ళని రక్షిస్తారు అంటూ తమ వివరణ ముగించారు గురుదత్త భట్టు. సాయంకాలం అవటంతో మేము కృష్ణ ఈవలి ఒడ్డు చేరాము. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. తనోతు క్షేమం నస్తవ వదన సౌందర్యలహరీ పరీవాహ స్రోతః సరణిరివ సీమంత సరణిః
वहन्ती सिन्धूरं प्रबलकवरी भारतिमिर द्विषां बृन्दैर्बन्धीकृतमिव नवीनार्ककिरणौ